ఇంత చిన్న వయసులో ఇంత నైపుణ్యం ఉండడం కూడా చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడు ఈమె చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి పిల్లలను ఇలా తయారు చేస్తున్నందుకు మల్లారెడ్డి స్కూల్ యాజమాన్యానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 సంవత్సరాలుగా మన గ్రామం సర్పంచ్ లేకుండా ఉంది. డిసెంబర్ 17వ తేదీన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దేవ్సింగ్ గారు ఎన్నికయ్యారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారు మన గ్రామానికి చేపట్టబోయే అభివృద్ధి పనులు అలానే ప్రణాళిక వివరాలను ఇప్పుడు ఆయనతో ముచ్చటించి తెలుసుకుందాం. జై భారత్ సార్, నా పేరు అఖిల. నేను ఎంఆర్ఎంఎస్ వర్ణిలో 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా మీరు మన గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందున మన గ్రామ ప్రజల తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన గ్రామానికి సర్పంచ్గా అవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మొదట మీ అందరికీ నా తరపున ధన్యవాదాలు. గ్రామానికి సర్పంచ్గా అవ్వాలని ఆలోచన అనేది లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రామంలో మన దగ్గర ఎలక్షన్స్ జరగలేదు. మా విలేజ్లో గ్రామస్తులందరూ ఏకమయ్యి గ్రామస్తుల పరిధిలో అందరూ కలుసుకొని నిర్ణయించుకొని మాకు ఇనామినేట్ చేయడం జరిగింది. సో ఇనామినేట్ చేసినందుకు మేము గ్రామస్తులకు చాలా రుణపడి ఉంటాము. గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాము. మన గ్రామ అభివృద్ధికి మీరు ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టబోతున్నారు? ముఖ్యంగా గ్రామంలో కొన్ని పనులు చేయాల్సి ఉన్నవి. అందులో ముఖ్యంగా మా దగ్గర కొంచెం వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంటుంది. మొదటగా దానికి నివారించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ పర్పస్ రానున్న రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామంలో సెక్యూరిటీని బలపరిచినందుకు అదొక ప్రణాళిక ఉంది. అదేవిధంగా పారిశుద్ధ్యం లైక్ డ్రైనేజెస్, వాటర్ ఫెసిలిటీస్ వీటిపై మేము దృష్టి సారిస్తూ ముందుకు పోతూ ఉంటాం. ప్రభుత్వం అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలు ఏవి? వాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా మీరు తీసుకునే చర్యలు ఏమిటి? ఎవరైతే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోద్బలంతో గత ప్రభుత్వంలో ఒక 30 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఫస్ట్ విడతలో ఒక 8 హౌజెస్, సెకండ్ విడతలో ఇంకొక 8 హౌజెస్, మొత్తం కలిపి 16 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఒక ఇల్లు గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. ఇంకొక 8 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోద్బలంతో మరి ఆయన సహకారాలతో గ్రామాన్ని కామారెడ్డి జిల్లాలోనే ఒక సుముచిత స్థానం కల్పించడం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. 100% జిల్లా స్థాయిలో మంచి స్థానంలో ఉంటామని కూడా మేము మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు మీరు ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు? మా దగ్గర ఒక పాఠశాల ఉంది, ప్రైమరీ స్కూల్. అందులో ఒక 40 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే అకాడమిక్ ఇయర్కి ఆ స్కూల్లో స్ట్రెంత్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి వచ్చే ఏదైతే లైక్ పెన్షన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ఇప్పించి వాళ్ళ అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఒక సుస్థిర స్థానంలో ఉండటానికి మేము మా సహాయశక్తులు ప్రయత్నం చేస్తాం. రోడ్లు, మురికి కాలవల వంటి సమస్యలను మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? గ్రామంలో డ్రైనేజ్లు ఉన్నాయి, మురికి కాలువలు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. రానున్న రోజుల్లో ఎక్స్టెండ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో, ఏదైతే వీధిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ డ్రైనేజ్ ఏర్పాటు చేసి గ్రామాన్ని మరింత శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మన గ్రామ పరిశుభ్రత అలానే చెత్త నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటి? గ్రామంలో చెత్త అయితే కామన్గా ఉంటుంది. ఆ చెత్తను తీసుకోవడానికి మన గ్రామ పంచాయతీ ద్వారా మనం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉన్నాము. ఆ ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు డే బై డే ఆల్టర్నేట్ డేస్
గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ చెత్త తీసుకోవడం జరుగుతుంది. ఆ చెత్తని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం జరుగుతుంది. 100% క్లీన్ ఉంటుంది విలేజ్. రానున్న రోజుల్లో మళ్ళీ దానికి కూడా మంచి పద్ధతుల్లో కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. మన గ్రామ ప్రజల సమస్యలను మీరు ఎలా తెలుసుకుంటారు? గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవ్రీ 2 monthsకి ఒకసారి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అయితే మేము ఏనాడైతే ప్రమాణ స్వీకారం చేసుకున్నామో ఆ రోజే నేను గ్రామస్తులకు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ 5th డేట్కి మేము గ్రామ సభ నిర్వహించాలి అని ఆ రోజు చెప్పుకున్నాము ప్రమాణ స్వీకారం రోజు. బట్ కొన్ని అనివార్య కారణాలు అవి నెల జరుపుకోలేదు. ఈ సెకండ్ ఆఫ్టర్ ఫెస్టివల్ ఆర్ బిఫోర్ ఫెస్టివల్ ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకొని గ్రామస్తుల ద్వారానే మన విలేజ్కి ఏం కావాలి, మన విలేజ్లో ఇంకా ఏం పనులు చేపట్టాలి అని గ్రామస్తుల సమక్షంలో వాళ్ళ నిర్ణయం ద్వారా వాళ్ళైతే మాకు లిఖితపూర్వంగా ఇస్తారో మేము వాటిపై దృష్టి సారించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడంలో ముందుకెళ్తాము. మీ పదవీ కాలం ముగిసే నాటికి మన గ్రామం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? మేము రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా గ్రామంలో ప్రతి పౌరులతోటి మమేకమయ్యి ప్రతి వీధికి వెళ్ళి ప్రతి విలేజ్ ప్రతి వారికి ఒక్కరికి కూడా మన గ్రామము జిల్లా స్థాయిలో ఏదో ఒక రోజు ఈ 5 yearsలో ఏదో ఒక రోజు జిల్లాలో మొదటి స్థానం గురించి ప్రయత్నం చేసి ఆ దిశగా మేము ఈ 5 సంవత్సరాల కాలంలో అలా ఉండాలని అనుకుంటున్నాము. విద్యార్థులకు మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి? ఇప్పుడు విద్యార్థులకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు బాగా చదివి వాళ్ళు మంచి ప్రయోజకులైతే గ్రామము ఒక మంచి అభివృద్ధి చెందుతుంది. సో విద్యార్థులకు ఇచ్చే సలహా తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి మనము ప్రతిఫలంగా మనం ఒక మంచి స్థానంలో ఉండేటట్టు కష్టపడి చదవాలని నా తరఫున నేను వేడుకుంటున్నాను. మీ నాయకత్వంలో మన గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు ధన్యవాదాలు సార్. మీ పేరు? నా పేరు దిలీప్. నన్ను 7వ వార్డు నుంచి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా అది కూడా. ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మా తండ ప్రజలందరికీ నా తరపున ఒక ధన్యవాదాలు. అలాగే సర్పంచ్ గారితో సహకరిస్తూ తండాని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతాం. ఈర్కూరు తండాను మరింత అభివృద్ధి దిశకు తీసుకెళ్తాం. పాప అఖిల నిజంగా యాంకరింగ్ చూస్తుంటే ఆల్రెడీ ఈమె ఏదో న్యూస్ రిపోర్టర్లో పనిచేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంది. అఖిల, నువ్వు రానున్న రోజుల్లో మంచి ప్రయోజకురాలుగా అవ్వాలి, మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.